ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీమగంధాయ కళ్యాణదేశా శ్రీ వెంకటవాస శ్రీనివాసాయ మంగళం. వెంకటాసమస్తానాం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశో సమోధిపో నభోతో నభవిష్యత్తు. శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయము తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో కెనాల్ రోడ్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా శ్రీ ఎస్వీఆర్ ఫుడ్స్ వారి నిర్మించిన 1946లో ఆలయం నిర్మించబడింది. అప్పటి నుంచి దాదాపుగా చాలామంది భక్తులు స్వామివారికి దర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడు ఎటువంటి ఆలయం లేదు. ఈ ఆలయం వచ్చిన తర్వాత జనం భక్తులు పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ద్వారపూడి, ఇటు అత్తమూరు, ఇటు వలభద్రపురం అనేక కొత్తూరు అనే గ్రామాల్లో కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు కట్టబడి ఉన్నాయి. అంతకుముందుగా ఈ ఆలయం కట్టబడి ఉంది. ఇక్కడ ఈ స్వామివారి మహిమ చాలా విశేషం. అనేక మంది భక్తులు వస్తే వారి కోరిక తీర్చుకుని మొక్కుబడి తీరుస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ప్రతి శుక్రవారము స్వామివారికి మూల విరాటికి పాలాభిషేకం ద్వారా స్వామివారి యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహము, అలాగే బ్రహ్మజ్ఞానము, అష్టైశ్వర్య ప్రాప్తి, శ్రీనివాస అక్షస్థలం శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఈ భక్తులకు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి శనివారం స్వామివారికి ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు నవనీత హారతి, అనంతరం స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12-30 నిమిషాలకు మహానివేదన, తర్వాత ఆలయం మూసివేస్తారు. తర్వాత అనంతరం మధ్యాహ్నం సాయంత్రం 4-5 గంటలకు ఆలయాన్ని తెరిచిన తర్వాత ప్రతి శనివారం కూడా స్వామివారిని అనపర్తి మాడ వీధులనే మార్కెట్ వీధుల్లో మెయిన్ రోడ్లో దేవీ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా స్వామివారిని ఊరికిస్తారు. స్వామివారికి 7 వాహనాలు ఉన్నాయి. సూర్యప్రభ, చంద్రప్రభ, శేషవాహనము, గరుడ వాహనము, హనుమత వాహనము, సింహవాహనము, గజవాహనం అనే 7 వాహనాలు ఉన్నాయి. ప్రతి వాహనం మీద ప్రతి శనివారము ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఉభయ దేవేరులతో బయలుదేరి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి మంది భక్తులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటూ ఇన్ని 6, 4, 11 ఇన్ని వారాలని మొక్కు తీర్చుకుంటూ వారి సేవలో పాల్గొని స్తరిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి మొక్కుబడి ఉన్నవారు సంతానం పుట్టిన తర్వాత తులాభారం కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ పటిక బెల్లము, అలాగే స్వామివారి లడ్డూలు, తర్వాత స్వామివారి యొక్క కాసులు ఇవన్నీ కూడా ఉండిలో సమర్పిస్తారు. లడ్డూలు ప్రసాదంగా పెడతారు. పటిక బెల్లం కూడా అందరికీ తులాభారం చూసిన తర్వాత భక్తులు ప్రసాదంగా పంచుతారు ఈ కార్యక్రమంలో. అలాగే ప్రతి శనివారం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమానికి మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధరిస్తూ ఉంటారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. సాయంత్రం వల్ల శనివారం సాయంత్రం స్వామివారి ఊరికి తిరిగి వచ్చిన వాహనమై తిరిగి వచ్చిన తర్వాత స్వామివారికి కుంభహారతి, పంచహారతి, నక్షత్రహారతి ఇచ్చిన తర్వాత ఆలయంలో ప్రవేశించిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవ, పౌర్ణమి సేవ చేస్తారు. ఆ పౌర్ణమి సేవలో స్వామివారికి వేడిపాలు నివేదన చేసి స్వామివారి భక్తులుగా ప్రసాదంగా అందిస్తారు. అనంతరం స్వామివారికి దర్శనం చేసుకుని భక్తులు వాళ్ళకి క్షేమంగా చేరుకుంటారు. ఈ యొక్క ఆలయంలో స్వామివారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, అలాగే వ్యాపారము, వ్యవసాయము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి అనే కోరికలు నెరవేరడంలో ఎటువంటి సందేశం లేదు. ఇది తథ్యం. సర్వేజన సుఖినో భవంతు. నమో శ్రీ వెంకటేశాయ. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పంచాంగ దివి కళ్యాణం స్వామివారికి జరుగుతుంది. స్వామివారి కళ్యాణ రోజున ఉదయం తర్వాత 5 గంటలకు అయ్యవారిని పెళ్లికుమార్తెని చేస్తారు. సాయంత్రం 7 కళ్యాణం ప్రారంభమవుతుంది. అలాగే 3వ రోజు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 5వ రోజు పూర్ణావతి, ఉదయం చక్రస్థానం, మధ్యాహ్నం 11 గంటలకి పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా పంచాంగ దివ్య కళ్యాణ మహోత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం కూడా నిర్మాణం లేదు, కానీ ఆలయ విశేషత మీద ఎక్కువగా ఉంది. ప్రతి భక్తులు కూడా సంవత్సరానికి ఒకసారి గర్భాలయంలో ప్రవేశించి స్వామివారిని ముట్టుకునే స్వామివారి పాదాల దగ్గర ఆలయం, ప్రత్యేక ఆలయం ఇది ఒకటే మాత్రమే ఉంది. చుట్టుపక్కల ఎటువంటి ఆలయం లేదు వెంకటేశ్వర ఆలయంలో. ఇది చాలా ప్రసిద్ధమైనది, ప్రాముఖ్యమైనది, మహిమ గలది. సర్వేజన సుఖినో భవంతు. నమో శ్రీ వెంకటేశాయ.